ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో, మరి ఏం చెప్పబోతున్నారు అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మనం బాబాగారి సందేశం విని తీరాల్సిందే. బిడ్డ, ఎక్కువ సమయం లేదు తల్లి. నీ మీద కన్ను వేశారు. ఎవరో నిన్ను చూస్తున్నారు తల్లి. ఎవరో నిన్ను చాటుగా గమనిస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఎందుకు గమనిస్తున్నారు? నీ మీద ఎందుకు కన్ను వేశారు? ఏ ఉద్దేశంతో నీకు మంచి చేయాలనా, లేదు అంటే చెడు చేయాలనా, మరి ఏం చెయ్యాలని వారు చూస్తున్నారు? మరి ఏ ఉద్దేశంతో నిన్ను చూస్తున్నారు? ఏ ఉద్దేశంతో గమనిస్తూ ఉన్నారో, ఎందుకు మరి నీ వెంట పడుతున్నారు? ఎందుకు నీకు అడుగడుగునా కూడా ప్రతి క్షణం కూడా నిన్నే గమనిస్తూ నీ చుట్టూతో ఎందుకు తిరుగుతున్నారో, మరి వారి దృష్టి అంతా నీ మీద ఎందుకు పెట్టారు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి బిడ్డ. మరి ఆ బాబాగారు చెప్పేటువంటి విషయం వినే ముందు ఒక చిన్న విషయం అండి. శ్రీ సాయిబాబా వారి దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును, సమస్యలు పరిష్కారం చేయబడును. మీరు ఎన్నోసార్లు ఎన్నో చోట్లకు తిరిగి జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా? మరి మీ జీవితంలో ప్రేమ, పెళ్ళి సమస్యలు, అలాగే పెళ్ళి ఆలస్యం అవడం, అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు, మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు, కలహాలు ఇవన్నీ జరుగుతూ మీరు దానివల్ల చాలా అలసిపోయారా? మరి అయితే ఇప్పుడు ఇది వినండి, ఇది మీకోసమే. ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటువంటి సమయం అయితే వచ్చేసిందండి. ఎందుకు అంటే మన వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వారి యొక్క దివ్యమైనటువంటి అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగులనైతే ప్రసాదించారండి. మరి మన సాయిబాబా వారి కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి. మరి గుప్త సమస్యలైనా, అలాగే కుటుంబ సమస్యలైనా, ప్రేమ, పెళ్ళు, అలా సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారు చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందండి. ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నదండి. మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారి ఫోన్ చేసి మీ యొక్క సమస్యను వివరించినట్లయితే మీకు 24 గంటల లోపలనే ఆ పరిష్కారం చెప్పబడుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ యొక్క మొబైల్ని అయితే తీసుకుని మరి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు పొందాలి అంటే, మరి మీ జీవితం కూడా మారిపోవాలి అంటే, మీరు అనుకున్నవన్నీ కూడా జరిగిపోవాలి అని చెప్పేసి అనుకుంటే కంపల్సరీ ఈ యొక్క కాల్ అయితే చేయొచ్చండి. అలాగే ఫోన్ నెంబర్ ఏంటి అంటే 9908241444 9908241444. ఇక బాబా గారు ఏం సందేశం చెప్పబోతున్నారో దాని విషయానికి వస్తే, బిడ్డ, ఎక్కువ బాధల్లో ఉన్నావు తల్లి. దిక్కు తోచిన స్థితిలో ఉన్నావు. ఎవ్వరూ లేకుండా పారిపోతున్నారు తల్లి. పలకరించే వాళ్ళు కూడా నీకు లేకుండా పోతున్నారు తల్లి. నీ కన్నీళ్ళు తుడిచేవాళ్ళు కూడా లేకుండా పోతున్నారు. కష్టాలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి, బాధలు పెరిగిపోతున్నాయి. నీకు ఎవరు చెప్పాలో నీకు అర్థం అవ్వట్లేదు. ఎవరిని సహాయం అడగాలో అర్థం కావట్లేదు. బాబా, ఏంటి నా పరిస్థితి? నాకు ఒంట్లో బాగోలేదు, కానీ ఏం చెయ్యాలి? నాకు ఇంత బాధను నేను అనుభవిస్తున్నాను తండ్రి. మరి నాకు ఎప్పుడు మోక్షం లభిస్తుంది ఏంటి అని చెప్పేసి నువ్వు ఎన్నోసార్లు ఈ ప్రశ్నను వేస్తూ ఉంటావు నా దగ్గర. అలాగే నువ్వు బాధపడిపోతూ ఉంటావు. నీ సహాయానికి ఎవరైనా వస్తారా? ఎవరైనా ఉన్నారా? ఈ సమయంలో నేను కష్టంలో ఉన్నాను, నా ఓదార్పు కోసం ఎవరైనా సరే ఒక్క పలకరింపు అయినా సరే నా దరికి వస్తుందా అని నువ్వు ఎప్పుడు కూడా ఆ ఫోన్ పట్టుకుని అలాగే నువ్వు ఎదుటో ఎలా కిటికీలకు చూస్తూ నువ్వు అలాగ ఆలోచిస్తూ నీ యొక్క కళ్ళంట నుంచి నీరు కార్చుకుంటూ నీ చెంపలన్నీ కూడా తడిచిపోతూ ఉన్నాయి కదా తల్లి. మరి నువ్వు మనసులో ఎంతో ఒంటరితనం అనుభవిస్తున్నావు తల్లి. మరి నేను ఒక్కదానినే ఉన్నాను, నా ఒక్కతోనే నాకు కష్టమైన సుఖమైన నేనే అంటూ నువ్వు ఎన్నోసార్లు బాధపడ్డావు బిడ్డ. మరి ప్రపంచంలో ఎవరికి ఏం కావాలో చేశాను, ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చాను. మరి ఈరోజు ఇలా ఒంటరిగా ఎవరూ లేని వారిలాగా దిక్కు తోచిన దానిలాగా మిగిలిపోయాను అంటూ నువ్వు ఎన్నోసార్లు కన్నీరు కార్చావు బిడ్డ. మరి ఆ రోజు నువ్వు గుర్తుందా? ఒకరోజు రాత్రిపూట చాలా మౌనంగా ఉన్నావు. వెలుగులన్నీ కూడా ఆరిపోయాయి. ఒక చిన్న గదిలో కిటికీ దగ్గర కూర్చుని నీ కళ్ళల్లో నీళ్లు
కూర్చున్నప్పుడు నీ కళ్ళల్లో నీళ్ళు, మరి ఎవరైనా సరే ఫోన్ చేస్తారా, లేదు అంటే నన్ను ఎవరైనా పలకరిస్తారా అంటూ నువ్వు ఎంతో మౌనంగా అలాగే చూస్తూ ఉండిపోయావు కదా. మరి అప్పుడు నిన్ను నేను చాలా గమనిస్తూనే ఉన్నాను తల్లి. మరి పైన ఉన్నటువంటి సన్నటి నక్షత్రాలు కూడా అవి మెరవాలా వద్దా, వెలుగునివ్వాలా వద్దా అన్నట్టు అలా ఉంటున్నాయి. గడియారం అయితే టిక్ టిక్మని వెళ్ళిపోతూనే ఉంది. ఆ టిక్ టిక్ అని శబ్దం ఒక్కటే అనిపిస్తుంది. అంతటి నిశ్శబ్దంలో నీ సమయాన్ని అయితే నువ్వు గడుపుతూ ఉన్నావు కదా తల్లి. మరి నీ గుండెల్లో ఒక ప్రశ్న అయితే తిరుగుతూ ఉంది. అది ఎవరు నా కోసం లేరు, నిజంగా నేను ఒంటరి దాన్ని అని బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు. ప్రశ్నించావు, నిందించావు, నిలదీసావు కదా. మరి మర్చిపోయావా తల్లి? మరి ఆ రోజులు అప్పుడు నీకు గుర్తుందా బిడ్డ? ఒక తేలికైనటువంటి గాలి తాకిడికి నీ మొహం ఎంత చల్లని అనుభూతి పొందిందో, ఎంత చల్లని కాంతి నిన్ను తాకింది అనేది ఆ వెలుగులో చిన్న కాంతివంతం అయినా సరే అది పుంజుకుంటూ నీ కాళ్ళ దగ్గర పడింది. గుర్తుందా? ఆ చల్లని చిరుగాలి స్పర్శలో ఎవరు నీకు నేను ఉన్నాను అనే ధైర్యం చెప్పారు, భరోసా ఇచ్చారో తెలుసా? నువ్వు గనక మనసు పెట్టి కళ్ళు పెట్టి ఒక్కసారి నీ సాయిని నువ్వేనా సాయి అంటూ నువ్వు మనసులో తృప్తిగా తలుచుకుని ఉంటే నీకు అర్థమయ్యి ఉండే తల్లి. నీ పక్కన ఉన్న ఒక కాగితం గాలికి రెపరెపలాడుతూ వచ్చింది. మరి ఆ రెపరెపలాడుతున్నటువంటి కాగితం నీ దగ్గరికి వచ్చి పడింది. అందులో ఏముందో తెలుసా? చూసావా? గుర్తించావా తల్లి? నువ్వు అసలు గమనించావా? మరి అందులో ఒకే ఒక్క మాట ఉంది, కానీ దాన్ని నువ్వు చూడలేకపోయావు, గమనించలేకపోయావు. ఎందుకంటే నువ్వు అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి నీ కళ్ళను మబ్బులు కమ్మేలా చేశాయి. మరి నీ బాధలు నీ మనసుని మబ్బులు కమ్మేలా చేశాయి. నీ ఆలోచనలు కూడా దిక్కు తోచని అయోమయంలో పడి ఉన్నటువంటి నిన్ను చూసి ఆ యొక్క కాగితం మాటనే మర్చిపోయావు. మరి ఆ మాట ఏంటో తెలుసా తల్లి? అవును, నువ్వు ఒంటరిగా లేవు తల్లి. ఎందుకంటే నీకు సాయి వెనకాల వస్తున్నాడు. ఎవరైనా సరే చెప్తారు కదా, నువ్వు ఒంటరిదారి కాదు, నేను నీకున్నాను అని. వాస్తవికం తెలుసుకో బిడ్డ. నువ్వు కొన్ని రాత్రులు చాలా నిశ్శబ్దంగా నువ్వు ఎన్నోసార్లు ఏడుస్తూ ఉన్నావు. మరి ఎవ్వరూ కూడా వినిపించినటువంటి చోట శూన్యంలో నువ్వు దిగాలుగా బాధపడుతూ ఉండేదానివి. మరి చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు, కానీ ఎవరూ కూడా తమ మాట బయటకు చెప్పలేక లోపలే దాచేసుకుంటూ ఉన్నారు. ముఖంలో నవ్వు బయట పెట్టే కన్నీరు లోపల మాత్రం ఉంచేసుకుంటున్నారు. మరి ప్రపంచానికి నువ్వు సంతోషం మాత్రమే చూపిస్తున్నావు. నీ బాధనంతా కూడా నీ యొక్క గుండె లోతుల్లో దిగమింగుకుంటున్నావు తల్లి. మరి నువ్వు ఆ లోపల నువ్వు చూపించేటువంటి బాధ అనేది నీకు లోపల నీకు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది తల్లి. ఆ యొక్క బాధ వల్ల నీకు ఎటూ తేల్చుకోలేనటువంటి అమాయకపు స్థితిలో ఉండిపోతున్నావు తల్లి. మరి నువ్వు ప్రపంచానికి బలం చూపించి బాధని నీలోనే దాచేసుకుంటూ ఉన్నావు. మరి నువ్వు కూడా అలాగే చేస్తున్నావు కదా. మరి నీ బాధ బయటకు చూపించడం లేదు, నీ బాధను లోపలే దాచేసుకుంటున్నావు. ముఖంలో మాత్రం చాలా చిరునవ్వు అయితే చూపిస్తున్నావు తల్లి. మరి నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నట్టు ప్రపంచాన్ని చూపిస్తున్నావు, కానీ నువ్వు లోపల ఎంత బాధపడుతున్నావు, ఎంత కుమిలిపోతున్నావు, ఎంత బాధపడుతూ ఉన్నావు అనేది ఒక ప్రళయాన్ని కూడా దాచేసి ప్రపంచాన్ని అంతటిని మోసం చేసేస్తున్నావు. ఒక రకంగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు తల్లి. మరి ఆ లోపల ఉన్నది ఒకసారి బద్దలైంది అంటే నువ్వు ఏమవుతావు బిడ్డ? ఒక్కసారి ఆలోచించు. కానీ ఆ బాధని ఎవరో ఒకరు గమనిస్తున్నారు, ఎవరో నీ ప్రతి నిశ్శబ్దాన్ని కూడా వింటూ ఉన్నారు. అవును, అదే నీ సాయి. నువ్వు పడిపోతున్నప్పుడు ఎవరో నిన్ను వెనకాల ఉంటూ నిన్ను నడిపిస్తూ ఉంటారు. ఎవరో మౌనంగా నీ చెంపపై గాలి తాకిడిగా మారి నీకు చల్లదనాన్ని కల్పిస్తూ ఉంటారు. అదే మరి నీ సాయి. నీకు కనపడాడు, కానీ నీకు ఆత్మ దాన్ని గమనిస్తుంది, మరి గుర్తిస్తుంది. సాయి నా పక్కనే ఉన్నారని నువ్వు ఎప్పుడైనా సరే అనుభవించావా తల్లి? మరి ఏ కారణం లేకుండా మరి నీ మనసు ప్రశాంతంగా ఉంది అని అనిపించిందా? మరి అది ఎందుకో తెలుసా? మరి ఆ నమ్మకమే నీకు క్షణం గుర్తొచ్చిందా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో తల్లి. నీ సాయి నీకు ఇచ్చినటువంటి ఒక సంకేతం, ఒక ప్రేమభరితమైనటువంటి చప్పుడు, ఒక స్పర్శ, నేను ఇక్కడే ఉన్నా, భయపడకు తల్లి అంటూ నీకు సాయి చెప్తున్నటువంటి ఒక భరోసా నువ్వు అనుకోవాలి తల్లి. మరి ఎందుకు నాకే ఇన్ని బాధలు బాబా, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని చెప్పేసి నువ్వు సాయి మీద కోపంగా
ఎన్నోసార్లు నన్ను నిందించావు తల్లి. మరి ఈ కష్టాలన్నీ కూడా నన్ను కష్టాలకి వదిలేసి నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావా బాబా? నా మీద కరుణ చూపవా? మరి ఈ మనుషులు అందరిలా కూడా నా మీద కక్ష కట్టావా ఏంటి అంటూ నువ్వు ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నావు తల్లి. నీ చుట్టూ ఉన్నటువంటి, నీలో ఉన్న గమనిస్తున్నటువంటి, చూస్తున్న నా దృష్టి ఎప్పుడూ కూడా నీ మీదనే ఉంటుంది. అయితే ఒక విత్తనం నేలలో పడితే అది ఒక మొక్కగా మారడానికి నువ్వు కూడా ఇప్పుడు చీకట్లో పడిపోతున్నటువంటి, కష్టంలో మునిగిపోతున్నటువంటి, పీకల్లోతు కష్టాల్లో కూలిపోతున్నటువంటి ఆ యొక్క నిన్ను ఒక అద్భుతమైనటువంటి ఆరంభం వైపుకు తీసుకుని వెళ్ళడానికి నేను చూస్తున్నాను తల్లి. ఒక విత్తనం భూమిలో పడినప్పుడు, దాని మీద మట్టి పడినప్పుడు, పూడుకుపోయినప్పుడు అది బాధపడుతుందా, ఏడుస్తుందా? మరి నేను పూడ్చిపోతున్నానని చెప్పేసి నేను అనుకుంటుంది. అయ్యో, ఆ తర్వాత కొన్ని నీళ్లు చల్లగానే ఆ యొక్క మొక్క, ఆ విత్తనం మొక్క అయ్యి ఒక గొప్పదైనటువంటి చెట్టులాగా మారుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ విచ్చుకుంటుందో తన శక్తిని అంతా కూడా బయటకు తీస్తుంది. కొమ్మలు రెమ్మలుగా బయటికి వస్తుంది, మహావృక్షంలా మారిపోతుంది. మరి నువ్వు రావద్దా? ఇలా ఉండిపోతావా? అలాగే బాధల్లో, కష్టాల్లో, ఇప్పుడు నువ్వు ఎంత బాధల్లో, ఎంత కష్టాల్లో ఉన్నావో మరి అక్కడ మొదలవుతుంది తల్లి నీ ఎదుగుదల. మరి నీ జీవితంలో చిగురించడం అనేది అక్కడే మొదలవుతుంది. మరి అక్కడ మొదలవుతుంది కాబట్టే అస్సలైనటువంటి నీలో ఉన్నటువంటి ఒక మనిషి, ఒక కోరిక, ఒక ఆశ, ఒక పట్టుదల అనేది ప్రతి ఒక్కటి కూడా నీకు మొలకలుగా వచ్చి ఒక మహావృక్షం అయ్యింది అంటే అది ఇచ్చే పువ్వులు, పళ్ళు చూడడానికి ఎవ్వరి తరమో కాదు తల్లి. ఒక నాణ్యమైనటువంటి పంటనిస్తుంది. అదే నాణ్యత జీవితం నీ సొంతం అవుతుంది తల్లి. ఇక చిన్న చిన్న కష్టాలు, బాధలకి నేను ఎప్పుడు కూడా బోర్చుకుంటూ నువ్వు మరి ఆ కన్నీటినన్నిటిని కూడా దిగమింగుకుంటూ మరి నువ్వు ఒక మంచి భవిష్యత్తు కోసం నా చెయ్యి పట్టుకోవడానికి ఎవరో వస్తారు. ఈ కష్టాల నుండి ఎవరు నన్ను బయటపడేస్తారు, ఆ సాయి వస్తారా, ఎవరు వస్తారని చెప్పేసి నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు నీ మనసులో ఆలోచించుకుంటూ ఉండు తల్లి. మరి ఏం చేస్తే ఇందులోంచి బయటపడగలను అని ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నేను ఈ యొక్క సమస్యలన్నిటి నుంచి బయట ఏ విధంగా పడాలి, అలాగే నా యొక్క సుఖ సంతోషాలన్నీ కూడా ఏ విధంగా పంచుకోవాలి అందరితోనే, అలాగే బాబా వస్తాడు, నన్ను బయటకు తీసుకుని వస్తారు మరి అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఆ యొక్క భరోసా నువ్వు ఎప్పుడైతే కల్పించుకుంటావో, మరి ఏ కష్టమైనా సరే రాని ఆ కష్టాన్ని దానిని ఎదుర్కొనే సత్తా నాకు ఇవ్వు తండ్రి. మరి నాకు దాని నుంచి బయటపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి తెలివితేటలు, అలాగే ఆ యొక్క కష్టాన్ని ఎదురెళ్ళి దానిని అణిచివేయగల ఆ యొక్క సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు సాయి అని చెప్పేసి ఒక్కసారి కోరుకో తల్లి. నీకు ఎంతటి కష్టం ఉన్నా సరే అంత కష్టము కూడా నీకు చాలా సులభమైపోతుంది. మరి ఆ యొక్క కష్టాన్ని నువ్వు అధిగమించేటువంటి ఆ యొక్క ప్రయత్నం ఎప్పుడైతే చేసావో ఆ ప్రయత్నం నీకు ఫలిస్తుంది తల్లి. నువ్వు ఎలాంటి వ్యక్తివి తెలుస్తుందో తెలుసా? మరి నీలో పనితనం తెలుస్తుంది. అలాగే నీ కష్టాలు ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. అలాగే నీతో ఎవరు ఉంటారో ఎవరు ఉండరు అనేదాన్ని నువ్వు గమనించుకోగలుగుతావు తల్లి. మరి నీకు నువ్వే ఒక గొప్పదైనటువంటి పాఠాన్ని అయితే నీ యొక్క జీవితానికి నువ్వే చెప్పుకోగలుగుతావు తల్లి. మరి ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి జీవితం జీవించడానికి ఈ కష్టాలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది తల్లి. మరి అప్పుడే నీకు ప్రపంచం అంతా కూడా చాలా ఆనందంగా కనిపిస్తుంది. అలాగే నువ్వు ఎంతో ఓపికగా ఉన్నావంటే నీకు ఖచ్చితంగా విజయం సాధించగలుగుతావు. అలాగే నీ యొక్క జీవితంలో సిరుల పంటే పండుతుంది తల్లి. కాబట్టి బాబా, ఈ కష్టాలు వద్దు, నేను భరించలేను, నా వల్ల కాదు, మరి అంచెలంచెలుగా మరి ఏమీ కూడా నాకు చెయ్యలేకపోతున్నాను, ఏం వచ్చినా సరే నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను అంటూ నాకు ఈ కష్టాలు వద్దు అని చెప్పేసి అనుకోవద్దు తల్లి. ఆ కష్టాలు వద్దు అని చెప్పేసి అనుకోవడానికి మనం ఎవ్వరం తల్లి. ఒక్కసారి ఆలోచించు. కష్టాలు అనేవారు కంపల్సరీ మనం అనుభవించవలసినటువంటి ఆ యొక్క గొప్పవైనటువంటి మార్గాలని చెప్పేసి నువ్వు ఎప్పుడూ ఆలోచించుకోవాలి తల్లి. మరి
ఏది వచ్చినా సరే రాని, దాన్ని నేను ధైర్యంగా తట్టుకుంటాను, ఎదుర్కోగలుగుతాను, దాన్ని ఢీకొట్టగలుగుతాను. ఇలా నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఉన్నావంటే మరి ఇది నా బిడ్డల్లో రావాలనేసి నేను ఎప్పుడు కోరుకుంటాను. ఏ కష్టమైనా సరే, బాధైనా సరే, ఒంటరితనమైనా సరే దాని నుంచి పాఠాలు ఎన్నో ఎన్నో విధాలుగా నేర్చుకుంటూ ఉండాలి. ఈ పరీక్షలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ మరి వాటన్నింటినీ కూడా పాస్ అవుతూ నువ్వు ముందుకు వెళ్ళాలన్నదే నా కోరిక తల్లి. మరి నువ్వు ఎప్పుడైతే నువ్వు నాకు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాను, అలాగే మునిగిపోయాను అని నువ్వు ఎప్పుడు కూడా బాధపడకు తల్లి. మరి అక్కడ నుండి నీ యొక్క ప్రారంభం అనేది ఆరంభమవుతుందని చెప్పేసి నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో. సాయి నీ జీవితాన్ని ఒక కొత్త దిశగా నడిపించడానికి పాతలన్నీ కూడా దూరం చేస్తున్నాడని అర్థం చేసుకో తల్లి. మరి నీకు తెలియకపోయినా సరే ప్రతి బాధ వెనకాల ఒక ఆశీర్వాదం అయితే ఉంటుందని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా గమనించాలి తల్లి. నీ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. మరి ప్రతి కన్నీటి చుక్క వెనకాల ఒక మహా వెలుగు అయితే నిండి ఉంది బిడ్డ. నువ్వు కుమిలిపోతూ ఉన్నప్పుడు సాయి దిగి వస్తాడు. ఆ రూపం నువ్వు చూడలేకపోయినా సరే నీ చుట్టూ కూడా ఏదో చిన్న చిన్న సంకేతాల రూపంలో అది వెలువడవుతుంది. ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి నీకు సాంత్వననిస్తాడు. మరి ఎక్కడో ఒక గీతమో లేదు అంటే ఏదో ఒక పాటో ఏదో ఒకటి అవ్వచ్చు. ఎక్కడి నుంచైనా సరే ఒక మంచి మాట నీ చెవిని పడేటువంటి అవకాశం ఉంది. ఆ యొక్క అవకాశమే మరి అది నీ కోసమే చెప్పినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అంటూ ఉంటారు కదా, బాబా నా కోసమే చెప్పావని చెప్పేసి. మరి ఆ విధంగా మన సాయినే మనకి ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తూ ప్రతి విషయాన్ని కూడా ఆయన వెన్నంటి నిలబడి మన కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఒక గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క ప్రశాంతతని ఇస్తున్నారు అంటే బాబా మన ధైర్యాన్ని ఇస్తున్నారంటే, మనసుకు శాంతం చేకూర్చున్నారు అంటే మరి తన బిడ్డలైనటువంటి మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనే కదా. మరి నీకు ఇది అర్థం అవ్వట్లేదా తల్లి? నువ్వు గుర్తించలేకపోతున్నావు కదా. మరి ఇవన్నీ కూడా ఎలా అంటే నువ్వు ఒక మంచి శక్తిని ఇవ్వడం, అంత మంచి జరుగుతుంది అన్న నమ్మకం కలిగించడం, మనసుకి సంతోషాన్ని కలిగించడం, ఎక్కడో ఏదో కనబడడం, అలాగే ఒక భక్తి గీతం వినబడడం, ఇలా చాలా చాలా జరుగుతూ ఉంటాయి తల్లి. అవి జరుగుతున్నాయంటే నేను నీ వెంటే ఉన్నానని అర్థం చేసుకో తల్లి. నేను నీ దారిలో ఎమ్మటే నేను నడుస్తూ ఉన్నాను తల్లి. మరి చిన్న చిన్న స్వరాలు వింటూ ఉంటావు కదా. మరి ఒక చిన్న సంగీతం, ఒక మంచి భక్తి గీతం, దైవనామస్మరణ, ఒక మంచి మాట, ఒక మంచి పిలుపు, ఒక చిరునవ్వుతో కూడినటువంటి ఒక పసిబిడ్డ, వీటన్నింటిలో కూడా నీ సాయి దాగి ఉన్నాడు తల్లి. మరి అలా విన్న క్షణాన వదిలేయకు తల్లి. నిన్ను ఎవరో పిలిచినట్టు అనిపిస్తూ ఉంటుంది, ఎవరో నీ కోసం వస్తున్నట్టు నీకు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా నీ సాయి చర్యలే. మరి అయితే అవి వదిలేయకుండా నువ్వు వాటిని ముందుకు తీసుకువెళ్ళి నువ్వు ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చుకోవాలి. మరి ఆ యొక్క సాయి యొక్క మాట అనేది, ఆ యొక్క శబ్దం నీ అంతరాత్మ ద్వారా, నీ గుండెల ద్వారా నీ సాయికి నీకు సిగ్నల్ సాయి నీకు సిగ్నల్ ఇస్తారు. నువ్వు దాన్ని వినడం మర్చిపోతున్నావు. ఎందుకంటే నీ జీవితం అలా ఉంది కాబట్టి. మరి అక్కడే కొంచెం నువ్వు నిశ్శబ్దంగా ఉండి ఆ యొక్క సాయి ఇచ్చేటువంటి ఆ బలమైనటువంటి ఆ యొక్క సందేశాన్ని నువ్వు విన్నావు అంటే నీతో సాయి మాట్లాడుతున్నట్టు ఆ శబ్దం, అలాగే ఆ ఆత్మ ద్వారా నీ గుండెల ద్వారా సాయి నీకు సిగ్నల్ ఇచ్చినట్లుగా నువ్వు దాన్ని వినడం మర్చిపోతున్నావు కదా తల్లి. మరి ఇప్పుడే కొంచెం నిశ్శబ్దంగా ఉండు. ఊపిరి, గుండె చప్పుళ్ళు అని నీ సాయి నీలోనే ఉన్నాడు అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి భావన చేయి తల్లి. నీకు నష్టం జరగనివ్వను తల్లి. నీ దారి కష్టమైనదే కానీ నువ్వు పడిపోకుండా మాత్రం నేను ఎప్పుడు కూడా నిన్ను వెన్నంటే ఉంటాను తల్లి అని నీకు కనిపించినటువంటి రీతిలో మరి అది దారిలో ప్రమాదాల నుండి నిన్ను బయట పడేస్తూ ఉంటాను కదా తల్లి. మరి ఈ నిశ్శబ్దం వెనుక
దాని యొక్క ఆంతర్యాన్ని నువ్వు గమనించాలి తల్లి. నువ్వు ఏదో ఒక రోజు ఈ యొక్క ఆంతర్యం గమనిస్తావు. అలాగే ఈ నిశ్శబ్దం ఎంత పవిత్రమైనదో ఇది బాధ కాదు, ఇది ఒక చికిత్స. ఇది సాయి మన హృదయాలకు నెమ్మదిగా మన హృదయాలకు పడినటువంటి ఆ యొక్క తలుపులని తెరుస్తూ ఉంటాడు. అలాగే మన బాధల యొక్క తాలూకా గోడలను పూడుస్తూ ఉంటాడు అనేది నువ్వు అనుభవం ద్వారంగా చేసుకోవాలి బిడ్డ. నీ ఆత్మ తిరిగి వెలుగులో నింపుతాడు తల్లి. మరి అందుకే కొంత సమయం అనేది ఇవ్వు తల్లి. మరి బిడ్డ, ఈ విషయం నీకు ప్రతి విరగడం వెనుక కొత్త రూపం అనేది ఒకటి నువ్వు వెనక్కి చూసినప్పుడు నీకు అర్థమవుతుంది తల్లి. మరి ఆ రోజు నువ్వు చెప్తావు, అవును సాయి, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు నా వెనకాల ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నావు. నా వెనకాల ఉండి నా యొక్క కన్నీరుని తుడుస్తూ ఉన్నావు. సాయి నా కన్నీటిని అర్థం చేసుకున్నాడు అంటావు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా వదలని ఆ శక్తి అదే నిన్ను ఎప్పుడు కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ వీడియో వింటున్నటువంటి నువ్వు నీ మనసులో చాలా అలసిపోయి ఉండొచ్చు, నీ హృదయం విరిగిపోయి ఉండొచ్చు, నిన్ను ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదని అనిపించుకోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, నువ్వు ఒంటరిగా లేవు. ఇప్పుడే కళ్ళు మూసుకుని ఒక లోతైనటువంటి ఊపిరి పీల్చుకుని నీ చుట్టూ ఉన్న గాలిలో సాయి ఉన్నాడు అని చెప్పేసి నువ్వు ఒక్కసారి ఆలోచించుకుని ఆ కళ్ళు మూసుకుని ఒక్కసారి సాయిని ధ్యానించు. హఠాత్తుగా సాయి కనిపిస్తాడు. నిన్ను హత్తుకుని ఉంటాడు, నిన్ను చుట్టుకుని ఉంటాడు, అలాగే నిన్ను అల్లుకుని ఉంటాడు, మరి నిన్ను పట్టుకుని ఉంటారు. ఒక రక్షణ కవచంలా నీ చుట్టూ కూడా ఒక అద్భుతమైనటువంటి వలయాన్ని ఏర్పరుస్తారు. మరి నీ వెనకాల చూడు, నువ్వు భయపడకు, ఎవ్వరూ లేరని బాధపడకు. నీ తండ్రి నీ వెంటే ఉంటాడు, నీ వెనకాల నడుస్తూనే ఉన్నాడు తల్లి. నువ్వు గబుక్కున తూలి ముందుకు పడిపోతూ ఉంటే నేను వెంటనే పరుగున వచ్చి నిన్ను పట్టుకుని నిన్ను పైకి లేపుతాను తల్లి. నువ్వు పడిపోకుండా చూసుకుంటాను తల్లి. మరి అందుకే తల్లి నీ వెనకాలే నడుస్తూ ఉన్నా. భయపడకు. కానీ నా శబ్దం నీకు తెలియదు, నా నీడ నీకు తెలియదు, నా మాట నీకు వినబడదు. కానీ నిన్ను నేను ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటాను. ఇది మాత్రం నువ్వు ఖచ్చితంగా గమనించాలి తల్లి. మరి నీకు నమ్మకం కోల్పోయే మాట గుర్తుపెట్టుకో. నువ్వు ఒంటరిగా లేవు అనేది ఒక్క మాట మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. నీతో, నీ చుట్టూ, నీ వెనకాల, నీ తోడుగా, నీ నీడగా, నీ అండగా, నీ దండగా సాయి ఉన్నాడు. మరి ఇంకేం కావాలి బిడ్డ? అమ్మ ఎలా అయితే తన బిడ్డను 9 నెలల్లో కూడా మోసి, నవమాసాలు మోసి తన పొత్తిళ్లలో పెట్టుకుని కంటికి రెప్పలా తన బిడ్డను కాపాడుకుంటూ ఉంటుందో ఆ విధంగా నేను నిన్ను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే ఉంటాను తల్లి. మరి నువ్వు నా బిడ్డవి. నువ్వు నా బిడ్డవైనప్పుడు నేను నిన్ను కాపాడకుండా ఎలా ఉంటాను తల్లి. మరి అదేవిధంగా నీ సాయి కూడా తను నమ్మినటువంటి భక్తుల కోసం, బిడ్డల కోసం అలానే అమ్మలాంటి ఒక సాయి మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటాడు. ప్రతి క్షణం వారి వెంటే ఉంటూ ఉంటాడు. ఎవ్వరూ కూడా నిరాశతో కన్నీరు పెట్టుకోకుండా చూస్తూ ఉంటారు. ఎవరిని కూడా, అందరిని కూడా ఓదారుస్తూ ఉంటారు. ఎందరికో చేయూతనిస్తారు. మరి ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎవరు దిక్కుతోచని స్థితిలో ఉన్నా సరే, బాబా ప్రతి ఒక్కటి కూడా సాయి గమనిస్తూనే ఉంటారు అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. బిడ్డ, నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, నువ్వే కాదు చాలామంది అనుకుంటూ ఉంటారు, సాయి ఇవన్నీ చూస్తున్నాడా? నిజంగా మనకు చాలామంది భక్తులే ఉన్నారు కదా, చాలామంది బిడ్డలే ఎంతమందిని చూస్తాడు, అంతమందిని మరి నేను తప్పిపోయానేమో, మరి నా మీద చూపులు పడలేదేమో, బాబాగారి అనుగ్రహం నా మీద కడగట్లేదేమో అని అనుకుంటూ ఉంటావు కదా బిడ్డ. ఒక్కటి గుర్తుపెట్టుకు, ఈ ప్రపంచాన్ని అంతా ఒకేసారి ఒకే దృష్టిలో ఒకే చూపుతో చూసేటువంటి ఈ సాయి నిన్ను చూడడం ఒక లెక్క అయితే కాదు తల్లి. ఎన్ని కోట్ల మంది ఎలా ఉన్నా సరే నేను నిన్ను ఖచ్చితంగా చూసి తీరుతాను తల్లి. మరి ఏకకాలంలో కొన్ని వేల మందిని వారి యొక్క మనసుల్లో ఏముందో తెలుసుకోవాలా, ఆ యొక్క సామర్థ్యం నాకు ఉంది తల్లి. నన్ను చూడడం లేదని నువ్వు ఎప్పుడూ బాధపడుతూ ఉంటావు, కానీ నీ వెంటే ఉంటాడని చెప్పేసి నువ్వు ఎప్పుడూ అనుకోవు. ఎందుకు తల్లి? ఒక్కసారి ఆలోచించు బిడ్డ. ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే మరి నిన్నే ఎందుకు నేను ఎంచుకున్నానంటే నువ్వు నా బిడ్డ
నా ఆనందమైనటువంటి బిడ్డవు కాబట్టి ఏ కష్టం వచ్చినా సరే నువ్వు నేనున్నానని నమ్ముతావు కాబట్టే నువ్వు నాకు ప్రియమైనటువంటి బిడ్డవు అయ్యావు తల్లి. మరి కొన్ని రకాలటువంటి కష్టాలు నష్టాల వల్ల నువ్వు ఎన్నో పాఠాలు నేర్చుకుంటావు. అలాగే పొరపాట్లు మరి ఇంకెప్పుడు కూడా చేయకుండా ఉండడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది. అలాగే నీకు ప్రతీదీ కూడా ఒక మంచి అనుభవం అయితే వస్తుంది తల్లి. మరి ఇంకెప్పుడు కూడా ఇలాంటి విషయాలు నేను ఇలా చేయకూడదు, ఈ విధంగా చేస్తే ఎంతటి ఘోర పరాభవాన్ని పొందాను కాబట్టి ఆ యొక్క విధంగా చేయకుండా మరి ఒక విధంగా చేసి మరి ఏ విధంగా మనకు మనం సాధించుకోవాలి అనేది నువ్వు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఆ పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి తల్లి. మరి ఆ తప్పు అనేది మరి ఇంకొకసారి మళ్ళీ జరగకుండా చూసుకుంటూ ఉండాలి. మరి అదే కొద్దిగా శిక్షణ అవసరం కదా. మరి ఆ శిక్ష వేశాను, ఆ పరీక్ష పెట్టాను తల్లి. ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు, మరి ఆ పాఠం నేర్చుకున్నావు కదా. మరి నీకు అన్నీ అర్థమవుతున్నాయి కదా. మరి నీ జీవితంలో కావాల్సినటువంటి పాఠాలు నేర్చుకోగలుగుతున్నావు. మరి సాయికి అర్థమైంది నువ్వు ఎంతటి సహనంతో కూడి ఉన్నటువంటి పరీక్షలన్నీ కూడా నెగ్గుంటూ వచ్చి నీ బాధలన్నీ కూడా దిగమింగుకుని ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు సముదాయిస్తూనే వస్తున్నావు. మరి కన్నీళ్ళను తుడుస్తూనే ఉన్నాను తల్లి. నేను ఎప్పుడు కూడా నిన్ను మరి ఎప్పుడో ఒక్కసారి భరోసా ఇస్తూ ఉన్నాను తల్లి. ఒక చిర్రు గాలితో నిన్ను చల్లగా తాకుతూ ఉన్నాను తల్లి. మరి నీ కళ్ళను నేను చెరిపేస్తానన్నట్టు ఒక వాన చినుకు వచ్చి నీ మొహం మీద పడిందా, ఆ పిల్లగాలి వచ్చి నీ కళ్ళల్లో నీకు ఆవిరైపోతూ నృత్యం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే మరి నీ సాయి ప్రతి దాంట్లో ఉన్నాడు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ ఆ యొక్క స్పర్శను నువ్వు అనుభూతి పొందావంటే ఖచ్చితంగా సాయి యొక్క స్పర్శ నీకు కనిపిస్తూ ఉంటుంది. మరి దాంట్లో నువ్వు నీ మనసు ఏ విధంగా ఉంటుంది, అలాగే నువ్వు ఎలాంటి బాధని దిగమింగుకుంటున్నావు అనేది ఆధారపడి ఉంటుంది తల్లి. మరి నువ్వు ఏ విధంగా మరి ఇప్పుడు చెప్పాను కదా తల్లి. మరి ఈ విధంగా నీ యొక్క బాధలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి నువ్వు సంతోషంగా సుఖంగా నీ యొక్క జీవితాన్ని ఆరంభించు తల్లి. మరి నువ్వు ఎప్పుడు కూడా బాధలు అంటూ బాధపడకుండా ఆ బాధల్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది ఒక నమ్మకమైనటువంటి విషయాన్ని అయితే నువ్వు ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి బిడ్డ. అదే నీ యొక్క జీవితానికి పరమార్థం అవుతుంది. కాబట్టి నేను వచ్చి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని అయితే చేయబోతున్నాను తల్లి. నువ్వు తప్పకుండా నా యొక్క మాట శిరసావహిస్తావు అని చెప్పేసి నేను నిన్ను నమ్మి నేను ఇదంతా చెప్పాను తల్లి. మరి నువ్వు ఎప్పుడైతే నా యొక్క మాటను గౌరవించి నా యొక్క చేతలను గౌరవించి నన్ను నువ్వు దైవం అని చెప్పేసి అనుకున్నావో అప్పటి నుంచే నేను నీకు ఆ యొక్క అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాను. మరి ఇవన్నీ కూడా నీకు ఎంతటి ఆనందాన్ని ఇస్తాయో అలాగే ఎంతటి ఆరోగ్యాన్ని ఇస్తాయో అంటే మరి అవి కూడా నేను అవన్నీ సిద్ధం చేసి ఉంచాను తల్లి అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి ఇలాంటి సందేశాలు మీ దగ్గరికి చేరాలి అంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ కింద కనిపిస్తున్నటువంటి హై బటన్ని ప్రెస్ చేసి మీరు మరికొంతమంది సాయి భక్తులకి వీడియో అందేలా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరి అలాగే ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క వీడియోతో మరలా మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.